హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ఏ టు జెడ్ బ్లాగ్. ఈరోజు మనం పంచారామాలలో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్ చూడబోతున్నాము. అదేనండి మన ద్రాక్షరామ భీమేశ్వర స్వామి టెంపుల్. అంతేకాదండి, పంచారామాల్లో ఒకటే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం కూడాను. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి అని పిలుస్తారు కదా, దానికి అర్థం ఈ గుడిలోనే మాణిక్యాంబ శక్తిపీఠం కూడా ఉంది. ఈరోజు చూసొద్దాం రండి. ఈ గుడికి 4 వైపులా గోపురాలు ఉన్నాయి. ఏ గోపురం నుంచి అయినా సరే గుడి లోనికి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు మెయిన్ గోపురం ద్వారా లోనికి వచ్చాము. చూస్తున్నారు కదా. నార్మల్గా అయితే వీడియో ఇక్కడ ఎలా లేదండి, వీడియో తీయకూడదు, కానీ నేను సీక్రెట్గా తీస్తున్నాను. ఇలా ఫ్రంట్కి వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి టికెట్ తీసుకొని అలా స్ట్రైట్ వెళ్ళాలి. ఇది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఫుట్పాత్ ఉంటుంది. గుడి చుట్టూ మొత్తం పచ్చగా మొక్కలు, గార్డెన్ అంతా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి. హోమశాల అది. అలానే సెకండ్ గోపురం అది. మొత్తం నేను 4 గోపురాలు మీకు చూపిస్తాను. గోపురం నుంచి బయటికి వెళ్తే బయట ఎలా ఉంది ఏంటి అనేది 4 గోపురాలు దగ్గర కూడా నేను మొత్తం చూపిస్తాను. చాలా పెద్ద చెట్టు ఇది. మొత్తం నాకు తెలిసి గుడి కట్టినప్పుడు వేసి ఉండొచ్చు. గుడి కట్టి దాదాపు 400 సంవత్సరాల పైన అయ్యిందట. చూస్తున్నారు కదా, సెకండ్ గోపురం నుంచి నేను బయటికి వెళ్తే ఇక్కడ కోనేరు ఉంది. వాటర్ కూడా చాలా బాగున్నాయి. క్లైమేట్ అది చాలా బాగుంది. ఇక్కడే ముకిందా మూవీలో గోపికమ్మ సాంగ్ షూటింగ్ జరిగింది. చూస్తున్నారు కదా, ఆ సాంగ్లో ఉంటుంది కదా ఈ బ్రిడ్జ్. అది ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేసి అనుకున్నాను. అయితే ఈ వాటర్ కొంచెం స్మెల్ వస్తున్నాయి. చేపలు వచ్చేసాయట. చేపల కోసమని వల వేశారు. చూసారు కదా, బయట లొకేషన్ అయితే చాలా బాగుంది. సెకండ్ గోపురం నుంచి బయటకు వస్తే ఎలా ఉంది కోనేరు, ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఓకే, లోనికి వెళ్ళి థర్డ్ గోపురం వైపు వెళ్దాం మనం. నిజంగానే ఈ చెట్టుని గుడి కట్టినప్పుడే నాటి ఉండొచ్చు. ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది. నిజంగానే దీనికి 400 సంవత్సరాలు ఏజ్ ఉన్నట్టే కనబడుతుంది. ఇదేనండి మాణిక్యాంబ శక్తిపీఠం. కెమెరా అయితే అలౌ లేదు, కానీ నేను ట్రై చేస్తాను. గార్డెన్స్ కూడా ఉన్నాయి. కానీ చెప్పాలంటే ఇంతకుముందు మెయింటెనెన్స్ చాలా బాగుండేది. గార్డెన్స్ అవి చాలా బాగుండేవి. ఈ మధ్యకాలంలో మొత్తం రీమోల్డ్ చేస్తున్నారు. దానివల్ల గార్డెన్స్ అవి సరిగా లేదు, మెయింటెనెన్స్ లేక సరిగా లేవు.
గుడి లోపల సిమెంట్ వర్క్ జరుగుతున్నాయి. దానివల్లే అనుకుంటా మెయింటెనెన్స్ సరిగా లేదు. వర్క్స్ అన్నీ పూర్తయితే మళ్ళీ గార్డెన్ అది పెంచి మొత్తం మెయింటెనెన్స్ చేస్తారనుకుంటా. ఇంతకుముందు చాలా బాగుండేది, మెయింటెనెన్స్ అది చాలా బాగా చేసేవారు. ప్రజెంట్ మెయింటెనెన్స్ అయితే అంతంత మాత్రంగానే ఉంది. వర్క్స్ జరుగుతున్నాయి కదా, దానివల్లేమో. చూస్తున్నారు కదా, ఇది 3వ గోపురం. ఈ గోపురం నుంచి కూడా బయటికి వెళ్ళి బయట ఎలా ఉందో చూద్దాము. ప్రతి గోపురానికి మాత్రం పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి, చాలా పెద్ద డోర్లు. ప్రైవేట్ వెహికల్స్, బస్సులు అవి వస్తాయి ఇటుపక్క పార్కింగ్ అది. ఇంతకుముందు లోపలే అన్నదానం జరిగేది, ఇప్పుడు బయట పెద్దది హాల్ కట్టేశారు. బస్ ఆగింది కదా, అక్కడ పార్కింగ్. పార్కింగ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ గోపురం ద్వారా గుడి లోపలికి వస్తారు. ఈ ఆలయానికి నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఆల్మోస్ట్ టూరిస్ట్ బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి, శక్తిపీఠం కదా. దానివల్ల చాలా చాలా దూరాల నుంచి, దేశంలో నలుమూలల నుంచి ఈ గుడికి భక్తులు వస్తూ ఉంటారు. శక్తిపీఠం కదా, శక్తిపీఠం మరియు పంచారామాలలో ఒకటి. దానివలన ప్రతిరోజు బయట నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో ఈ గుడి అయితే అసలు ఖాళీ ఉండదు, ఫుల్ రష్గా ఉంటుంది. కార్తీక సోమవారం అయితే ఊరి లోపలికి ఎంట్రీ కూడా ఉండదు, ఊరిలోకి ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎంట్రీ కూడా ఉండదు, అంత ఫుల్గా ఉంటారు జనం. వెహికల్స్ అన్నీ బయటే పెట్టుకొని లోపలికి రావాల్సి వస్తుంది. ఇంతకుముందు ఈ గార్డెన్స్ అనేవి కూడా చాలా బాగుండేవి, మెయింటెనెన్స్ అంతా చాలా బాగుండేది. ఇప్పుడు అన్నీ మెయింటెనెన్స్ వర్క్లు, పనులు జరుగుతున్నాయి. దానివల్ల కొంచెం మెయింటెనెన్స్ లేక మొక్కలు అవి సరిగా లేవు. చూశారు కదా, ఇది 3వ గోపురం. ఈ గోపురం నుంచి కూడా బయటకు వెళ్ళి ఈ గోపురం బయట ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ గోపురం రామచంద్రపురం ద్రాక్షారామ రోడ్ అండి. అది రామచంద్రపురం నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ గోపురమే కనిపిస్తుంది మనకి. పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం కావడం వలన నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ఈ గుడి మొత్తం రాతితో నిర్మించబడినదే. అక్కడక్కడ రాళ్ళు పాడవడం వలన సిమెంట్తో మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. బహుశా కార్తీక మాసం కోసమేమో ఇప్పటి నుంచి పనులు స్టార్ట్ చేశారు. మొత్తం అన్నీ కూడా రిపేర్ వర్క్స్ చేస్తున్నారు. చూశారు కదా, చాలా ఎత్తైన గోడలు, మొత్తం అంతా రాతి కట్టడమే. మన తెలుగు రాష్ట్రాల్లో 3 శక్తిపీఠాలు ఉన్నాయి. శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి శక్తిపీఠం శ్రీశైలంలో ఉంది. అలానే తెలంగాణలో జోగులాంబ శక్తిపీఠం ఉంది. మాణిక్యాంబ శక్తిపీఠం ఇది 12వది. 11 ఒడిశా జాజ్పూర్లో ఉంది. గిరిజాదేవి శక్తిపీఠం అది. చూశారు కదా, ఈసారి గుడి బయట ఎలా ఉంది, షాప్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూపిస్తాను. గుడి బయట ఇదంతా కార్ పార్కింగ్, కార్లు బైక్లకి పార్కింగ్ ఇది.
బస్సులకి చూసారు కదా, ఇందాక చూపించా కదా బ్యాక్ సైడ్ బస్సులకి. కార్తీక మాసంలో అయితే అసలు ఇటు సైడ్ వెహికల్సే అలా ఉండవు. మొత్తం ఈ ప్రాంగణం అంతా జనంతో ఫుల్గా ఉంటుంది. ఇది గుడి బయట. ఇది స్ట్రైట్గా వెళ్తే కాకినాడ యానం వెళ్ళే రోడ్డు. ప్రతి సోమవారం ఇక్కడ అన్ని రకాల మొక్కలు అన్నీ పెడతారు. సోమవారం భక్తులు ఎక్కువ వస్తారని చెప్పేసి ఇక్కడ అన్ని రకాల షాపులు పెడతారు. ఇందాక చూసాం కదా గుడి వెనకనున్న కోనేరు బ్రిడ్జ్. ఇది ద్రాక్షరామ మెయిన్ రోడ్డు. సోమవారం మాత్రం ఫుల్గా ఉంటుంది. కార్తీక మాసం అయితే ఇక చెప్పనవసరం లేదు. అన్ని రోజులు కూడా ఫుల్గానే ఉంటుంది ఊరంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.